ఏంటండో ఏం చేస్తున్నారేంటి పొరిగింటి పులకర రుచి అన్నట్లు ఎప్పటి నుంచో మన ధర్మవరం రాజుల చిట్టిముత్యాల బిర్యానీ మీద పడిందనమాట. కాకపోతే మొత్తం కుదరలేదు. ఇవాళకి మొత్తానికి చేసేస్తాను, చూసేయండి ప్రాసెస్. ముందుగా అయితే చిట్టిముత్యాలను అయితే గంట సేపు నానపెట్టుకోవాలి. మీరు చూస్తున్న బిర్యానీ ఐటమ్స్ అంతా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగాక టమాటా పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి చక్కగా వేగాక నాటుకోడి వేసి బాగా కలిపి పసుపు, కొంచెం కూరకు సరిపడా ఉప్పు, అలాగే కారం, ముందుగా చేసిన మసాలా పౌడర్, జీడిపప్పు, పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అయితే మస్ట్ అండి బాబు, డిఫరెంట్ ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇవన్నీ వేసి బాగా కలిపి కూరనైతే 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసేసి తర్వాత దానిలో చిట్టిముత్యాలను అయితే యాడ్ చేసుకోండి. చిట్టిముత్యాలు అయితే ఒక గ్లాస్ అయితే గ్లాసున్నరే వాటర్ పోసుకోవాలండి బాబు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇవన్నీ వేసి మళ్ళీ సరిపడా ఉప్పు కూడా వేసి చక్కగా 20 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నాటుకోడి చిట్టిముత్యాల బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేసిన